శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. శ్రీవల్లి అంటే ఎవరని కాలం పిల్లల్ని అడిగారు అనుకోండి, పుష్ప భార్య అని చెప్తారు తప్ప కుమారస్వామి భార్య అని 100 కూడా చెప్పరేమో. మన పురాణ కథలు మన పిల్లలకి తెలియకుండా పెంచుతున్నాము. ఈరోజు శ్రీవల్లీదేవి చరిత్ర తెలుసుకుందాం. ఒక మహర్షి శివదీక్షా తత్పరుడయి తపస్సు చేశాడు చాలా తీవ్రంగా. తపస్సు సరిగ్గా ఫలించబోయే సమయానికి అలికిడైతే కళ్ళు తెరిచాడు. చూస్తే ఎదురుగుండా 2 జింకలు సంభోగం చేసుకుంటున్నాయి. అవి చూసి ఆ మహర్షి కామోద్రేకాన్ని చెందితే ఆయన మనస్సు చెలించి వీర్యస్ఖలనమయ్యి ఆ కిందున్న పచ్చిక మీద పడింది. ఈలోపు ఒక ఆడజింక వచ్చి ఆ పచ్చికను తినగానే సద్యోగర్భం ధరించి ఆడ శిశువుని ప్రసవించి వెళ్ళిపోయింది. ఆ శిశువు ఏడవటం మొదలు పెట్టేసరికి మహర్షి కనిపించింది. అయ్యో, తపస్సు చేసుకుంటున్న నాకు ఈ కామావేశం కలగడం ఏమిటి, పిల్ల పుట్టడం ఏమిటి, ఇప్పుడు ఇది ఒక బంధం కదా, ఏం చేద్దాము నేను బాధపడుతూ ఉంటే ఈ లోపల పులిందుడు అనే ఒక భిల్లుల రాజు